కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చే సమాధానాలు కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ విని ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వాల్సిన ఉంటే జవాబు ఇదేనా? ఏదైనా ఒక ఆరోపణ చేస్తే ఇవ్వాల్సిన ఉంటే సమాధానం ఇదేనా? ఇలానే ఇస్తారా అని చెప్పేసి ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. రోజు రోజుకి కేంద్ర ఎన్నికల సంఘం మీద ప్రజలకి అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆ ఎన్నికల సంఘం కూడా అబాస్పాలవుతుంది రోజు రోజుకి. బీజేపీ కోసం ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆరోపణలు జనంలోకి బలంగా వెళ్ళిపోయాయి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ ఏదో చేయకూడదని పనులు కూడా చేస్తుంది అన్న అనుమానాలు ప్రజల్లో బాగా గట్టిగా బలపడుతున్నాయి రోజు రోజుకి. మరోవైపు ఈ అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం మరింత బలపడేలా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. సరైన సమాధానం చెప్పడం లేదు, తప్పించుకునే సమాధానం చెప్తున్నారు. ఒక రాజ్యాంగ శక్తిగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ప్రజలంతా కూడా ఆలోచనలో పడ్డారు. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ మీద వివరణ ఇచ్చే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలనే రాహుల్ గాంధీ గారి డిమాండ్ మీద ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి సమాధానం మీద తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో బీభత్సమైనటువంటి ట్రోలింగ్స్ మామూలు గుడిగా. పోలింగ్ కేంద్రాల్లోని మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలు చేపట్టలేమని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు చేతులెత్తేశారు. సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు అంత భయమో మనకైతే అర్థం కావడం. ఎన్నికల అధికారుల సమాధానం మీద అనేక మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. దానిలో భాగంగానే మన యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు తనదైన వ్యంగ్యంతో కూడినటువంటి ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆయన ఏమన్నాడంటే, మహిళలు ఉంటారని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా, అసలు సీసీ కెమెరాలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ కేంద్రాలు అనేవి ఓట్లు వేయడానికి మాత్రమే ఉన్నాయి, అవేమీ డ్రెస్ మార్చుకునే కేంద్రాలు కావు. ఈసీ చెప్పే సాకుల మీద దేశంలో ఎవరు కూడా ఆసక్తిగా లేరు. వాళ్ళు చెప్పే కుంటి సాకులు చూస్తుంటే ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ మీద పూర్తి పారదర్శకత అవసరం అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు చురుకులు కూడా అందించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ గారు ఘాటైన స్పందన సోషల్ మీడియాలో ఒక చర్చాంశమైంది. అవేమీ డ్రెస్సులు మార్చుకునే కేంద్రాలు కావు కదా, పోలింగ్ కేంద్రాలు. అక్కడ లోపల ఏం జరిగిందో ఆ డేటా ఇవ్వండి అంటే మహిళలు ఉంటారు, అత్త ఉంటుంది, కోడలు ఉంటుంది, కూతుర్లు ఉంటారు అని చెప్పేసి అవేదో కుంటి సాగులు చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏదో చేశాడని చెప్పేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటకు రిలీజ్ చేశారు కదా, అది ఎలా రిలీజ్ అయింది? దాన్ని బేస్ చేసుకునే కదా పోలీసులు కూడా కంప్లైంట్ రైజ్ చేశారు, తర్వాత అతన్ని జైలు కూడా పెట్టారు. మరి లోపల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ బయటికి ఎలా వచ్చింది? అది ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం కదా. మరి అక్కడ మాత్రం వీడియోలు బయటకు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్తాయి. ఇక్కడ మాత్రం పోలింగ్ బూత్లో జరిగినటువంటి వ్యవహారాన్ని బయటికి తీయండి, ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి, ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో చూపిస్తామని చెప్పేసి ఏకంగా పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అడిగితేనే ఇవ్వలేదు అంటే దీన్ని వ్యవహారం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లు ఆ పోలింగ్ బూత్లలో ఎవరిని అడిగి పెట్టలేదు కదా, అప్పుడేమన్నా మహిళల్ని అడిగి పెట్టారా? మరి ఆ డేటా ఇవ్వడానికి ఎందుకు మళ్ళీ మహిళలు, అత్త, కోడలు కహానీలు చెప్తున్నారో మనకైతే అర్థం కావడం. ఏముంది లోపల? వెళ్ళి ఓట్లేశారు, ఓట్లేసి బయట వచ్చారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వడానికి ఏది భయపింది? అవేమి డ్రెస్ చేంజ్ చేసుకునే రూములు కావు కదా. మరి డ్రెస్ చేంజ్ చేసుకునే రూములు కానప్పుడు
ఆ ఎలక్షన్ కమిషన్ నిస్వార్థంగా ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించింది అనేసి అనుకుంటే, ఎటువంటి భయం లేకుండా ఉంటే మరి ఆ డేటా ఇవ్వండి, చెక్ చేసుకుంటారు. ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్తారు. అవేవి చేయకుండా మహిళలు అత్త కోడలు అని చెప్పేసి ఏదో తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి దీని మీద ఆయన ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించిందే కరెక్టే. అవేం డ్రెస్సింగ్ రూమ్లు కావు. అది ఒకసారి ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని అవేదో రాహుల్ గాంధీ గారు అడిగారు కాబట్టి ఇచ్చేస్తే బాగుంటుంది. గతంలో కూడా వైసీపీ అడిగింది, ఇలాంటి కుంటి సాకులే చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగినా అవే కుంటి సాకులు చెప్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ మీద ఒక విధమైన డౌట్స్ అయితే రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ప్రజల్లో.